ఫస్ట్ గా మరి ముందుగా మనం పరిచయ కార్యక్రమం చేసుకుందాం. గుడ్ బాయ్, వెల్ డన్, గుడ్ బాయ్. మాట్లాడాలి, ఇంటికి పెడతాను వీడియో. ఏమిటో జీవితం గుర్తుందిరా? ఎక్కడికో పోవడం ఇంకా తీస్తారు అవకాశాలు ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం అయితే. మరి వచ్చిన కానీ ఈ అనివార్య కారణం వల్ల చిన్న ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అలాగే శంకుపల్లి రూపేసి స్కూల్లో ఎస్సీ ఇంటికి పండుగ నమస్కారం అండి. పేరు విజయబాబు, నేను ప్రజెంట్ రాజమండ్రిలో ఉంటున్నా. నా పేరు మంగారెడ్డి బాబు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ హలో, నా పేరు బాధ్యత జిల్లా ఇడిపోయింది కాబట్టి హెడ్కోటలో ఎవరెవరు అమ్మాయిని చూసి చేస్తే మనకి మనోడు జిల్లా హెడ్కోటలో అందుబాటులో ఉన్నాడు. రామకృష్ణ రాజమండ్రి మండలం పేర్కొని ఆప్యాయంగా అన్యోన్యంగా ఎంతో చిన్నపిల్లలమైపోయి మన అలా మాట్లాడుకోవడం వల్ల చక్కగా మనకి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. దానివల్ల మనసు వికసించి మనసులో ఎన్నో ఆందోళనలు నయమయ్యి మానసిక సమస్యలు కూడా నయమవుతుంది. దానివల్ల కొన్ని మానసిక సమస్యలు ఉంటాయి మనలో. ఆ మానసిక సమస్యలు, మానసిక రోగాలు కూడా దూరం పొందడం వల్ల మంచి సబ్జెక్ట్. మనసులో ఉన్నన్ని మర్చిపోయిన మనసులో ఉన్నటువంటి ఆందోళనకరమైన సంఘటనలు తాత్కాలిక విరామం ఇచ్చి అలా ఉండడం వల్ల కొంత మేరకైనా సరే మానసిక సమస్యలు దూరం అవుతుంది, ఆనందంగా ఉండాలి. మళ్ళీ ఒక రోజు మన కోసం కేటాయించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా అందరినీ ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా ఇద్దరు అమ్మాయిలు, ఫస్ట్ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, రెండో అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా మీ అందరినీ చూసి అలా ఆనందపడాలని చాలా ప్రయాసపడి చాలా హ్యాపీగా ఉంది. చాలా మాట్లాడాలని నా పేరు వెంకయ్య, మాది సూరంపాలెం రాజమ్మ. ఆ పేరు సుపర్ణ శక్తుల్లో వాళ్ళ అక్కదేలా సిగ్గుపడక మాట్లాడు. పిల్లలు పక్కా తాతారా అమ్మాయిలు ఒక అబ్బాయి. అది కింద రాజు పేరుతో సహా ఇంటి పేరుతో పేరు ఉంది కానీ ఇంటి పేరు అలా ఉండిపోయింది మైండ్లో. అంటే మనం జనరల్గా ఇంటి పేరు గుమ్మడి, సుమర్ల, పాత్ర అంటే
కోటం ఈక పరిసిక గుమ్మడే ఈ అసలు పేరు ఎవడికి తెలియదు. సిక్కింలో ఉండి ఏదో చెప్తుందని నాటకాలు ఆడేస్తే మీరు ఎక్కువ మందులు వేసేసుకున్నారనుకోండి, ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బాడీకి, బాడీ పాడైపోద్ది అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ లో ఉన్నాడు సింగిరెడ్డి రామచంద్రరావు. అయితే మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుతాము, డిగ్రీ చదువుతాము, పీజీ చదువుతాము, కుదిరితే ఇంకా పైకి చదువుకుంటాం. ప్రతి చోట కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఇంటర్ చేరుకున్నప్పుడు, ఇంటర్లో హాస్టల్లో చదివినప్పుడు లేదా బయట ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. దాకా ఉండేవాళ్ళు మైమరిపించేస్తారు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. వాళ్ళు అయిపోయిన తర్వాత డిగ్రీకి వస్తారు. డిగ్రీలో మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. అప్పుడు బావ అనే టైపు కొత్తగా బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కూడా వస్తారు. మళ్ళీ ఇంటర్ వాళ్ళు మర్చిపోతాం, అంటే పరిచయంలో దూరంగా ఉంటాయి. డిగ్రీ తర్వాత పీజీకి వచ్చినట్టు పెద్ద ఫ్రెండ్స్ వస్తారు. ఇలాగా చదువులన్నీ అయినసరికి మన వెనకాల ఎవరు ఫ్రెండ్స్ ఉంటారా అంటే మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయిపోయేది ఎవరు అంటే ఎవడైతే. నా పేరు నాగప్రసాద్. కానీ మీ అందరికీ దాకులోడుగా సడలోడుగా ఎవరైనా సరే నాగప్రసాద్ అంటే ఎవరో తెలియదు. సడలోడురా దాకులోడురా ఈ రెండింటి కూడా అందరూ పిలిచేవారు. మీ అందరికీ అలానే పరిచయం. నాకు కూడా మీతో అలా పిలుచుకోవడం ఇష్టం. సో ఈరోజు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసిన మొదటిగా ఆర్గనైజింగ్ టీమ్కి నా తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 2 మాటలు మాట్లాడు సార్. వైసీపీ కార్యకర్త 40-50 మీ అన్న ఫీలింగ్ కూడా ఇక్కడ వరకు లేదు. ఆ కుర్రోళ్ళ వరకు ఫీలింగ్స్ అయిపోయారు మీ అందరు ఇక్కడ. అంటే నిజంగా మీ భార్య పిల్లలు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళని కూడా మరిచిపోయి మనందరం ఒక సపరేట్ అయిపోయేటట్టు అయిపోతున్నారు మీరందరూ.